అక్కడ జగన్ పరిపాలన బ్యాడ్గా ఉన్నప్పుడు జగన్ యొక్క అసమర్థ పరిపాలనతో మాటలు కబుర్లతో మాయమంత్రాలు చేస్తారు కానీ వాస్తవాలు అందరికీ తెలుస్తాయి. ఒకటి చెప్తారు, అందరినీ ఎల్లకాలం ఏ నాయకుడు ఏ మనిషి మోసం అటు జగన్ అసమర్థత వల్ల మా పోయిన క్యాడర్ మాకు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఏది పిచ్చాడో మంచాడో ధనికుడో పేదో 150 మందికి పైన ఎవరుంటే అదే బలమైన పార్టీ. మోడీ గారి ధన బలం మీద ఈ ప్రెస్ వాళ్ళందరినీ చాలా ఛానల్, ఈ పెద్ద ఛానల్ని కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా అంబానీ అదానీలు కొనేశారు. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్ విషయాలకి గణనీయంగా పెరుగుతుంది. ఈసారి తప్పనిసరిగా పార్లమెంట్ లోక్సభలో కానీ లోక్సభలోనూ అసెంబ్లీలో కూడా మేము కూర్చుంటాం. అంతవరకు చెప్పండి. ప్రస్తుతం మనం తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు గారితో ఉన్నాము. వారి మాటలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మీ పార్టీకి పూర్వ వైభవం తెలంగాణలో వచ్చింది. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి మీ మాట్లాడండి. తెలంగాణకి ఏపీకి కొంత తేడా ఉంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలంగాణకి ఎక్కువ లాభం జరిగింది, ఆంధ్రప్రదేశ్ తక్కువ నష్టం జరిగింది అనేటువంటి అభిప్రాయంలో ఉండబట్టి తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారిని నమ్మి పూర్తిగా స్వాతంత్ర్యం ఇవ్వమట్టి అందులో తర్వాత ఆయన సెలెక్ట్ చేసిన మనం చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కొంతమందిని తీసుకెళ్ళటం, కొంతమంది ప్రజలు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న కొడుకే అసలైన కాంగ్రెస్ అనుకోవటం, దానికి ఈ రాష్ట్ర విభజన రెండూ కలిసి ఒకసారి రావటంలో అపారమైన నష్టం జరిగింది. ఆ నష్టం నుంచి కోలుకుంటం కోసం ఇప్పుడు మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంత బలహీనంగా ఉండమాట నిజమే, కానీ ఇప్పుడు మాత్రం అనుమానం లేకుండా జగన్ పరిపాలన బ్యాడ్గా ఉన్నప్పుడు జగన్ యొక్క అసమర్థ పరిపాలనతో కాంగ్రెస్ పాలనే బాగా ఉన్నది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. దానితో తోడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సొంత బిడ్డే కాంగ్రెస్ పార్టీ మంచిది అని చెప్పేసి ఫీల్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, మా అగ్రనాయకత్వం కూడా ఇమీడియట్గా దాన్ని క్యాష్ చేసుకుంటూ ప్లస్ నిజమని నమ్ముకుని శర్మిల గారికి వెంటనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఇవ్వటం, ఆ తర్వాత మా అధ్యక్షురాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు విపరీతంగా కష్టపడుతుంది. ఒక వరుసంతా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మీటింగ్లు పెట్టడం జరిగింది. రెండో మీటింగ్లో వరుస పెట్టి రచ్చబండ కార్యక్రమం పెట్టుకుంటూ వచ్చారు, రోడ్ షోలు రచ్చబండ. ఆ రచ్చబండ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదట మా తెనాలి నియోజకవర్గంలో మా సారథ్యంలో జరగడం మాకు చాలా సంతోషం, చాలా సక్సెస్ అవుతాం. ఆ తర్వాత ఇంకొక వరుస పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంది. మేము ఇంతకుముందు ఊహించిన దానికంటే నియర్లీ 5 to 10 times జనం వస్తున్నారు. అక్కడ అనంతపూర్ మీటింగ్ కానీ, తిరుపతి మీటింగ్ కానీ, ఇక్కడ రచ్చబండ కార్యక్రమాలు కానీ, మొన్న జరిగిన వైజాగ్ మీటింగ్ కానీ, అంతకుముందు ఇక్కడ పార్టీ కార్యకర్తల కన్వెన్షన్ హాల్లో జరిగింది కానీ, ఏది కూడా ఊహించిన దానికంటే ట్రిపుల్ 4 times వస్తున్నాయి. ఇదే మాకు కొలమానం. ఇప్పుడు ఈ కోడ్ వచ్చింది. ఈ కోడ్ వచ్చిన తర్వాత రేపు సీట్లు సెలక్షన్ ఇంకా 4 రోజులు ఉంది. మంచిది, దగ్గర కుడియరంగా నామినేషన్ 4 రోజులు ఉంది. ఇంకా గడువు ఇంకా 36 రోజుల దాకా ఉంది. ఇది ఎండింగ్. ఈ 36 రోజుల లోపల చాలామంది మా పార్టీలో చేరతారని ఆశిస్తున్నాం. నాయకులు చేరంగానే ఆటోమేటిక్గా పైన అన్నిటికంటే ముందు సెంటర్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే సూచనలు బాగా కనబడుతుంది. బీజేపీ నరేంద్ర మోడీ గారు మాటలు కబుర్లతో మాయమంత్రాలు చేస్తారు కానీ వాస్తవాలు అందరికీ తెలుస్తాయి. ఒకటి చెప్తారు, అందరినీ ఎల్లకాలం ఏ నాయకుడు ఏ మనిషి మోసం చేయలేడు. అది మోడీ గారికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడే చాలా వరకు ఇంతకుముందు కాంగ్రెస్ ముక్త భారత్ అన్నటువంటి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి భయపడటం మొదలెత్తింది. ఆయన ఎక్కడ చూసినా కానీ రాహుల్ గాంధీ గారి పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ గారి మాట మీద విమర్శించడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలహీనం ఉంటే వైసీపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే,
వైసీపీ నుంచి వైసీపీ మీద అదే వైసీపీ మీద విసుగెత్తినటువంటి కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ కోటేస్తారు అని చెప్పేసి చిలకలూరిపేటలో కూడా మాట్లాడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే కానీ ఉద్దేశం. ఐదర్ ఇంటెలిజెన్స్ న్యూస్ అవనండి, ఆయన న్యూస్ అవ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి భయపడతాం మొదలైంది. రెండో అంశం ఏంటి, ఒకటి అటు జగన్ అసమర్థత వల్ల మా పోయిన క్యాడర్ మాకు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నాయకత్వం చూపించే వాళ్ళు కొంతమంది ఉండవు, ఇంకా కొంతమంది బలం కావాలి. రాజకీయం అంటే అర్థమెటిక్స్, లెక్కలు. ఏది పిచ్చాడో మంచాడో ధనికుడో పేదో 150 మందికి పైన ఎవరుంటే అదే బలమైన పార్టీ. అది గ్రాడ్యువల్గా వస్తున్నారు. రెండోది ఏంటంటే, ఒకటి అక్కడ అసమర్థ పాలన నుంచి మా రావటం. రెండోది దేశంలో మోడీకి వ్యతిరేకంగా మోడీ చేసేటువంటి అన్యాయం, మోసం, అహంకారం, అన్నిటికంటే ముఖ్యం అప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ కాకుండా అన్ని సంస్థలు వేసి ఈ పాలనకు వ్యతిరేకంగా అందరినీ అణగదొక్కే పాలసీలు రావడం వల్ల అక్కడ తేజస్వి యాదవ్ కానీ, అక్కడ మమతా బెనర్జీ కానీ, అక్కడ కేజ్రీవాల్ కానీ, ఇక్కడ స్టాలిన్ కానీ, ఇంకొక అసలు ఇంకా కర్ణాటక ఇంకా మిగతా అందుకంటే శివసేన కానీ, ఉద్ధవ్ ఠాక్రే కానీ, వీళ్ళు బలమైన నాయకులు అందరూ కూడా అక్కడ ఈవెన్ అంబేద్కర్ మనవడు కానీ, ప్రకాష్ అంబేద్కర్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉంటే ఆల్రెడీ సీట్ సర్దుబాటు అయిపోయి మొన్న బాంబే మీటింగ్లో, శివాజీ పార్క్లో జరిగిన మీటింగ్లో అసలు రాహుల్ గాంధీని విపరీతంగా అభిమానించి అభినందించి బ్రహ్మాండ సక్సెస్ చేశారు అక్కడ ధారావిలో దగ్గర శివాజీ పార్క్ మీటింగ్. ఇది ఒక సంకేతం. దీనికి జనంలో యొక్క శ్రద్ధ తెలవకుండా మోడీ గారి ధనబలం మీద ఈ ప్రెస్ వాళ్ళందరినీ, చాలా ఛానల్ని, ఈ పెద్ద పెద్ద ఛానల్ని కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా అంబానీ అదానీలు కొనేశారు. అది మీకు తెలుసుకోండి. టీవీలో వీళ్ళు అందరూ కూడా కొనేయటము, కొంత పెట్టుబడి పెడతాం, కొంతమందిని భయపెట్టడం చేసి వీళ్ళు అసలు ఎలా ఉందంటే సర్వేలు చేసాం, మొత్తం 410 వస్తున్నాయి, 20 వస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రాలో మొత్తం వాళ్ళవి, కర్ణాటకలో మొత్తం అవి, అసలు మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా మధ్యప్రదేశ్ మొత్తం 40% ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు వస్తుందంట. 40% ఓటు బ్యాంక్ ఉన్న రాజస్థాన్లో ఒక్క సీటు వస్తుందంట. వీళ్ళు చెబితే నమ్మటానికి అక్కడ విపరీతంగా కాంగ్రెస్ గెలిస్తే మొత్తం ఇండి ఆ బీజేపీ ఎంపీలు నేను వేయనురా బాబు అని గౌతమ్ గంభీర్ లాంటి పారిపోతుంటే, పవన్ సింగ్ లాంటి పశ్చిమ బెంగాల్లో ఏం లేని పారిపోతుంటే, గుజరాత్లో మాజీ ఉప ముఖ్యమంత్రి నేను ఏనురా బాబు అని పారిపోతుంటే, హర్యానా ఎంపీ అక్కడి నుంచి నేను రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతుంటే, ఈ మధ్యలో కూడా ఒక ఎంపీ వచ్చి చేరుతా ఉంటే రంజిత్ సింగ్ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చేరుతుంటే అక్కడ అన్ని మాయే, 7 మాయే అని చెబితే వినటానికి చెవులో పూలు పెట్టిన ఎవరు లేడు ఇక్కడ. వాళ్ళు మీడియా చెప్పినంత మాత్రం జరగదు. మీడియాలు అక్కడ కూర్చుని ఏసీ ఛాంబర్లు కూర్చుని మాట్లాడేది వేరు, ప్రజల్లోకి వచ్చి ఎవరు కనబడే పరిస్థితులు వేరు. మాకు తెలిసినంత వరకు, మాకు అక్కడ ప్రజల్లో అవగాహనంత వరకు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్ వచ్చేసరికి గణనీయంగా పెరుగుతుంది. ఈసారి తప్పనిసరిగా పార్లమెంట్ లోక్సభలో కానీ లోక్సభలోనూ అసెంబ్లీలో కూడా మేము కూర్చుంటాం, అంతవరకు చెప్పగలుగుతాం. సార్, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఇప్పుడు షర్మిల గారి వల్ల పూర్వవైభవం వస్తుందంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బలం అక్కడ పెట్టి, రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలు చాలా ప్రభుత్వాలు ఫారం చేసింది. ఇప్పుడు ఈ మధ్య 89 తీసుకున్న మర్రి చెన్నారెడ్డి గారి టైంలో 2 సార్లు ఫారం చేసాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్న పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఓడిపోయిన సందర్భాలు 2 ఉన్నాయి. 85 అండ్ 99 కూడా. 99కి అప్పుడు నేను పీసీ స్టేట్ కమిటీ మెంబర్ని. అప్పుడు కూడా మా ఇంటికి కూడా వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆ నాయకత్వం బాగుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి కుడి భుజం ఎడభుజం లాగా బిహైండ్ ది సీన్ అంతా కేపీ రామచంద్రరావు గారు, ఫ్రంట్ సీన్ అంటే రోషి గారు, కిరణ్ కుమార్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చేయటం, దానికి సోనియా గాంధీ గారు ఫుల్ హ్యాండ్ ఇవ్వటం. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి టైం స్వర్ణయుగం కాంగ్రెస్ పార్టీకి. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ మహానేత కొడుకునే జగన్ లాక్కెళ్ళాడు. ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసురాలు షర్మిలగా ముద్రపడుతుంది. ఆవిడ అడిగేది, మేము చెప్పేది ఒకటే. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బీజేపీతో కలలా. ఆయన రాజశేఖర రెడ్డి గారిని పైకి తీసుకొచ్చి ఇందిరాగాంధీ కుటుంబం.
33 ఏళ్ల వయసులో పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది ఎవరిచ్చారు? రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి సపోర్ట్తో రాజీవ్ గాంధీకి ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ అవ్వకపోతే ఆయనకి ఇది వచ్చేదా? ఈ నాయకత్వం వచ్చేదా? ఆయన్ని పూర్తి సపోర్ట్ చేసి సోనియా గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రి ఇచ్చింది. ఆయనకి వ్యతిరేకంగా ఇప్పుడు చాలామంది ఉన్నారు. తిరుమల జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ అందరూ ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా అండదండలు ఇచ్చింది సోనియా గాంధీ కుటుంబం. రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా షర్మిలకు అలాగే పూర్తి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇంకోటి, ఇలాంటి పూర్తి సపోర్ట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి జగన్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయింది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అవ్వకముందు జగన్ ఒక వ్యాపారస్తుడు, అప్పుడు పిసిసి మెంబర్ కూడా కాదు. పులివెందల నుంచి పిసిసి మెంబర్ రాజశేఖర రెడ్డి కేపీ రామచంద్రరావు చెక్ చేసుకోవాలండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే నాకు లాభాలు 100,000 కోట్లు సంపాదించి అప్పుడు వచ్చాడు. అప్పుడు కూడా ఫస్ట్ ఎంపీ అయ్యింది కాంగ్రెస్ పార్టీలో. అలాంటి కాంగ్రెస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని, సోనియా కుటుంబాన్ని, రాజీవ్ గాంధీ కుటుంబాన్ని, ద్రేత్రిమూర్లు తిట్టే మోడీ గారి దగ్గరికి కాలకాలకి వెళ్ళాల్సిన పని ఏంటి? అది వారసుడా? వాళ్ళు వారసుడా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా రాజశేఖర రెడ్డి గారి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి రాజశేఖర రెడ్డికి ఆశయాన్ని నిలబెట్టేటువంటి షర్మిల వారసుడా? ప్రజలు ఆలోచిస్తారు, టైం ఆలోచిస్తారు. ఇప్పుడు దాకా పదవి ఉంది, పెన్షన్లు పోతాయి, ఇల్లు పోతాయి అని ఆగారు. నిదానంగా వస్తే చూద్దాం. రెండోది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు ఎందుకు చనిపోయాడు? రచ్చబండ కార్యక్రమం కలిసి చచ్చిపోయాడు. ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళావా? రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు నువ్వు పూర్తి చేసావో నాకు చెప్పు, అప్పుడు వారసులు అవుతావు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేసావు, ఏ ఐటెం నువ్వు తీసుకెళ్ళి ముందు తీసుకెళ్ళావు. అలా కాకుండా రాజశేఖర రెడ్డి గారి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏ మంచి అనుకుంటున్నారో అయితేని ముందుకు తీసుకెళ్తానికి మొదలు పెడుతున్నాం. ఇప్పుడు కానీ శరం నాయక్ ఇప్పుడు రచ్చబండ ఉంది. ఫస్ట్ ఎవరైనా ఈ 10 సంవత్సరాల 9 సంవత్సరాల నుంచి జగన్ ఎప్పుడన్నా మా నాన్న రచ్చబండ మొదలుపెట్టాడే, చేయలేకపోయామని మొదలుపెట్టాడా? వాడుకుంటానికి మాత్రం మా దివంగత మహానేత అని చెప్పుకుంటాం. అది ఆయన ఆస్తికి వారసులు జనంగా తెలిస్తే అందరినీ ఎల్లకాలం అక్కడ మోడీ అయినా మోసం చేయలేడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా మోసం చేయలేడు. ఓ ఫర్ ది బెస్ట్, వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ప్రజలు నమ్ముకుంటే ప్రజలకు మంచి చేస్తాం, ప్రజలు కాదనుకుంటే మేము అట్టగా ఉంటాం. వాళ్ళందరూ ప్రజలు ఇదంతా మెజారిటీ. ఆ మెజారిటీ ప్రజల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోజు డబ్బు కమ్మిపోయే వాళ్ళు ఉంటారు, మందు కమ్మిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువైతే ఎవరి ప్రాప్తం వాళ్ళది. సార్, కడప కాంగ్రెస్ ఎంపీగా షర్మిల గారి పేరు వినిపిస్తుంది, దానిపై ఎంతవరకు నిజం? ఇప్పుడు నిజం అనేది నేను చెప్పడానికి నేను కాదు కదా, మేము ఇక్కడ నియోజకవర్గంలో వాళ్ళం. హైకమాండ్ చెప్పాలి, ఆవిడ చెప్పాలి. అది తప్పేముంది? పై పార్టీ ఆవిడ కూడా ఢిల్లీలో ఒక మాట అంది మన స్క్రీనింగ్ కమిటీలో, ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏది నిర్ణయిస్తే అది ఫాలో అవుతామని అన్నది. పార్టీ హైకమాండ్ నువ్వు వేస్తే బలం ఉంటుందమ్మా, మంచిదని చెప్పి చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఏమంటే చేస్తాం, దేనికి ఏమంటే పార్లమెంట్కి ఏమంటే పార్లమెంట్కి వేస్తా, అసెంబ్లీకి ఏమంటే అసెంబ్లీకి వేస్తా, ఊరుకుంటాం అంతే. పార్టీ ఎవరైనా పార్టీ టికెట్ ఇస్తేనే చేసేది, చెమ్ములు వచ్చేది చేసేది. అది మేము అదే ఆటల శర్మ గారిని అడగాల, లేకపోతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, ఖర్గే అడగాల. సార్, లాస్ట్గా మా ఛానల్ తరపున ఏపీ ప్రజలకు ఏమన్నా? ఇప్పుడు చూడండి, అన్ని కులాలు, మతాలు, వర్గాలని, అన్ని కులాలు, మతాలు, వర్గాలని సమాన భావంతో చూసింది కాంగ్రెస్ పార్టీ. అందరికీ మంచి, అన్ని ప్రాంతాలను కూడా సమాన భావం చూసింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో స్వాతంత్రం తెచ్చి పెడుతున్నాయి, కానీ అందరికీ తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ అన్నదమ్ములు, ఒకళ్ళు నాకు లాభం కావాలనేటువంటిది మిగతా పార్టీలు. అసలు ప్రాంతీయ పార్టీలు అయితే మా ప్రాంతం అనుకునేది. మరలా జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా మేము హిందూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలా, హిందూ టెంపుల్స్ని కట్టాలా, మిగతా కుల మతాలను కిందకి నొక్కాలనేటువంటి భావం చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ భావంలో. అలాంటిది కాకుండా అందరినీ దేశాన్ని సమైక్యతగా పెట్టి అందరినీ ఐకమత్యం తీసుకొచ్చి, హిందూ ముస్లిం అనేది కాకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన్, బౌద్ధ అన్ని మతాలని కలుపుకుని, అన్ని కులాలను కలుపుకుని దేశాన్ని పురోగతి తీసుకెళ్ళి ప్రపంచ పటంలో దేశానికి మంచి స్థానం కల్పించాలి. అందరు ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, ప్రజాస్వామ్యంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలనేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కనుక మీరు కాంగ్రెస్ పార్టీని కిందకు నొక్కితే మీరే నష్టపోతారు. ఇవాళ ఒక వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసి అన్యాయం జరగకపోవచ్చు, రేపు అదే పరిస్థితి ఎవరికైనా జరగవచ్చు. ఇప్పుడు కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో
రౌడీజం పెచ్చు మీరిందో మాకు న్యాయం జరగట్లేదు చెప్పుకోలేక తలకాయలు ఉంచుకుని నష్టపోయి కూర్చుంటున్నారు ఇళ్ళలో. ఇంకా అలాగే చేసుకుంటే మీరు ఇవాళ 1000 రూపాయలు కాసి పెడితే రేపు 1000కి 1,00,000 పోతుందో, మీ ఇళ్ళే పోతాయో, మీ పొలాలే పోతాయో. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ న్యాయం కూడా జరగకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినా హైకోర్టు జడ్జిమెంట్లు తీసి తొంగలు కొట్టేస్తున్నారు. ఇక మీకు న్యాయం కూడా జరగదు. ఏమి మాన భంగాలకు కూడా న్యాయం జరగదని చెప్పేసి మనం చేస్తూ, మీకు అవన్నీ కావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే ప్రజలు నష్టపోతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి.